అండి ఈ వ్యక్తి నిన్న ఇదే టైంలో 2:30 టైంలో ఇక్కడ తాగి సోలుగుతున్నాడు. మళ్ళీ సాయంత్రం నేను డ్యూటీకి వెళ్ళొచ్చిన 8-8:30 టైంలో ఆయాస పడుతున్నాడు. ఆయాస పడుతుంటే నా సమయానికి నా బ్యాగులో వాటర్ బాటిల్ ఉందని దానిలో వాటర్ లేవు. ఇంటికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి నోట్లో పోసిన. ఆయాస పడుతున్నాడు. ఇప్పుడు చూస్తేనేమో ఇప్పుడు చూస్తే వేరే వాళ్ళు చెప్పారు నాకు, ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తే వచ్చి చూసిన. ఇక్కడ ఇతను బహుశా 90% చనిపోయి ఉండొచ్చు. ఆ తల మీద వాటర్ పోసినా సరే కదలట్లేదు. ఇతన్ని నైట్ కాక అంబులెన్స్ను పిలిపించి హాస్పిటల్ తీసుకుపోతే బతికేటోడేమో, కానీ నేను చిన్న మిస్టేక్ చేసిన. ఇతను బహుశా బతికేటోడేమో, కానీ ఆ మిస్టేక్ చేసిన. నెక్స్ట్ సారి ఎప్పుడు ఆ విధంగా నేను చేయను. నేను సోషల్ వర్కర్ని. చూడండి పాపం 90% చనిపోయి ఉండొచ్చు. అంబులెన్స్ కూడా ఫోన్ చేసినాం. అంబులెన్స్ లేదో బిజీగా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఈ పరిధి సీఏకి కూడా ఫోన్ చేసిన నేను. మీరు కూడా ఈ విధంగా నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా మిస్టేక్ చేయవాకండి. ఇదే విధంగా కొంచెం ఆపదలో ఉన్నప్పుడు మన విజయవాడ రైల్వే పాత హాస్పిటల్ కాడ ఆపదలో ఉన్నప్పుడు నేను ఫోన్ చేస్తే ఆ వ్యక్తిని అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిపోయినాం. హాస్పిటల్ తీసుకెళ్తే బతికిండు. మీరు కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా ఆలస్యం చేయవాకరి, నెగ్లెక్ట్ చేయవాకరి. పాపం చనిపోయి ఉండొచ్చు 90%.